భూ సంబంధిత వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని వేశారు సీఎం రేవంత్ రెడ్డి. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాలకై మార్గదర్శకాలు ప్రతిపాదించేందుకు గాను కమిటీ వేశామన్నారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించారు. కమిటీలో మంత్రులతో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, భూ వివాదాలపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది కదా, సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే సూర్య, ఇది ఒక మంచి పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ భూ సమస్యలకు సంబంధించి తర్వాత ఈ ధరణిలో ఉన్నటువంటి లోపాల విషయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద గత ప్రభుత్వం మీద సంబంధించి చాలా కాళ్ళడిగేలా తిరిగామని చెప్పేసి చాలా మంది రైతులు ఆవేదనలు వ్యక్తం చేశారు. తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆందోళన చేశారు. అయితే గత ప్రభుత్వంలో ఈ భూ వివాదాలకు సంబంధించి కానీ తర్వాత ఈ ధరణి లోపాలకు సంబంధించి కానీ ఎలాంటివి పరిష్కారం కాలేదు. ధరణి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం కావడం పక్కన పెడితే కొత్త సమస్యలను కొని తెచ్చి పెట్టారని చెప్పేసి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుంది ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ ధరణి సమస్యలను పరిష్కరిస్తాం, ధరణి పేరును కూడా మారుస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణిలో ఉన్నటువంటి ధరణి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పనితీరు తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి భూ వివాదాలకు సంబంధించిన దాని మీద ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు తర్వాత రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సిఎస్ శాంతి కుమారి ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ సదస్సులో ఇప్పటి వరకు ఉన్నటువంటి లోపాలు, ధరణి పనితీరు విషయాలు తర్వాత భూ వివాదాలకు సంబంధించిన అంశాలపైన అధికారులను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భూ సంబంధిత వివాదాలకు సంబంధించి తర్వాత ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తర్వాత మంత్రులు తర్వాత ఎవరైతే అగ్రికల్చర్ లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తర్వాత అగ్రి చట్టాలకు సంబంధించిన నిపుణులు వీళ్ళందరినీ కూడా ఈ కమిటీలో యాడ్ చేయాలి. సో వీళ్ళందరూ కూడా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ కమిటీ ఉండాలి. దానికి సంబంధించిన పనితీరు కూడా అట్లే ఉండాలి. దీనికి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఒకవేళ ఈ ఏదైతే కమిటీ వేసారో ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు పూర్తి స్థాయిలో భూ విధాలు ఇంకా రాష్ట్రంలో ఉండకుండా ఉండే విధంగా తర్వాత ధరణిలో ఉన్నటువంటి లోపాలు కూడా సరిచేసే విధంగా ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక దాంతో పాటు ధరణి ప్రారంభం నుండి ధరణి ఏదైతే కొత్తగా అందుబాటులో గత ప్రభుత్వం తీసుకొచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ధరణి విషయంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని చెప్పేసి తయారు చేసి అందజేయాలని చెప్పేసి సిఎస్ శాంతి కుమార్ కి ఆదేశాలు జారీ చేశారు. సో ఒక విధంగా చూస్తే ఇది మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ధరణి విషయంలో తర్వాత భూ వివాదాలకు సంబంధించి చాలా గొడవలు జరిగాయి రాష్ట్రంలో. కొంతమంది అధికారుల పైనే రైతులు అంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక ఆ అన్యాయంకు సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్లు పట్టించుకోకపోవడం ఇట్లాంటి చాలా సిచ్యువేషన్లు చూసి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఏం చేయాలో తెలియక ఆందోళన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాటికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గాల కోసం ఒక ప్రత్యేక కమిటీ వేయడం అనేది మంచి పరిణామం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే ఎవరెవరైతే మంత్రులు తర్వాత రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు తర్వాత అగ్రికల్చర్ లో ఉన్నటువంటి నిపుణులు ఆ చట్టాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కూడా ఈ కమిటీలో ఉండే విధంగా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఈ కమిటీ కూడా చూస్తే మనకు ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చట్టాల పరంగా కానీ తర్వాత ఈ భూ వివాదాల పరంగా గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు అవి అట్లాంటి పరిణామాలు రాకుండా అలాంటి సమస్యలు రాకుండా రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన ఈ కమిటీ అంటే ఈ పూర్తి స్థాయిలో ఈ భూ వివాదాలకు సంబంధించిన అనుభవం ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈ కమిటీలో వేయాలని చెప్పడం మంచి పరిణామమే. రాబోయే రోజుల్లో భూ వివాదాలకు కొత్త పరిష్కారం దొరికే
మార్గం అయితే కనబడుతుంది ఈ కమిటీని చూస్తే. ఇక ధరణికి సంబంధించి కూడా ధరణి విషయంలో కూడా ఇప్పటి వరకు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం కూడా దీనిపైన ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ ధరణిలో ఉన్నటువంటి కొన్ని లోపాలను ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. కానీ అప్పుడు ఈ సూచనలు చేసిన అవి సూచనల వరకే పరిమితమయ్యాయి, ఒక రిపోర్ట్ తయారు చేయడం వరకే పరిమితమైనాయి. కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు, పరిష్కార మార్గాలు చూపలేదు. సో దీని వల్ల రైతులు చాలా ఆందోళన ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనకు చాలా కనబడ్డది. సో ఈ కమిటీతోని కొంత రైతుల్లో అయితే ఆనందం ఉంటుంది, నమ్మకం వస్తుంది, ఆనందం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ కమిటీలో మంత్రులే కాదు, అధికారులే కాదు, ఆ అగ్రికల్చర్ కి సంబంధించిన భూ వివాదాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, తర్వాత ఆ చట్టాల మీద అనుభవం ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈ కమిటీలో తీసుకోవాలి, కమిటీలో ఉండాలని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి గత 3 రోజుల నుంచి కూడా వివిధ శాఖలకు సంబంధించిన వాటిపైన సమీక్ష చేస్తున్నారు. ఈ సమీక్షలో కూడా మేజర్ గా గతంలో ఏ ఇష్యూస్ జరిగాయి, ఎలాంటి సమస్యలతోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా నిన్న మనం చూసాం పిఎస్పీ సంబంధించి కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఈ భూ వివాదాలకు సంబంధించిన దాని మీద ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో సమస్యలను సాల్వ్ అయ్యే విధంగా ఎలా ఉంటుందో దానిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేయాలని చెప్పేసి ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. సూర్య, థ్యాంక్ యూ యాదగిరి. భూ సంబంధిత వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని వేశారు సీఎం రేవంత్ రెడ్డి. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాలకై మార్గదర్శకాలు ప్రతిపాదించేందుకు గాను కమిటీ వేశామన్నారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇక కమిటీలో మంత్రులతో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీ చేస్తామన్నారు హైదరాబాద్ కొత్త సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. పార్టీల పేరుతో డ్రగ్స్ వాడొద్దని సూచించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక సైబరాబాద్, రాచకొండ సిపిలుగా అవినాష్ మహంతి, సుధీర్ బాబులు బాధ్యతలు తీసుకున్నారు. డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ వదిలిపెట్టి పోవాలని హెచ్చరించారు హైదరాబాద్ కొత్త సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నగరాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. దీనిపై సినిమా పెద్దలు మీటింగ్ పెట్టుకోవాలని సూచించారు. పార్టీల పేరుతో డ్రగ్స్ వాడొద్దని సూచించారు. ఎక్కడైతే ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఆఫ్ డ్రగ్స్ అబ్యూజ్ ఉంటుందో ఆ ప్లేసెస్, ఆ స్థలాలైన పబ్స్, హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, ఫామ్ హౌసెస్, తర్వాత మనకు దృష్టిలోకి వస్తుంది అంటే సినీ ఫీల్డ్లో కూడా అది కొంచెం విరివిగా అలవాటు ఉందని, ఈ పబ్స్ యాజమాన్యం కానీ, రెస్టారెంట్స్ వాళ్ళు కానీ, ఫామ్ హౌసెస్ అరౌండ్ ద సిటీ కానీ, దయచేసి మీరు ఈ కార్యక్రమాలకు కనుక ఇటువంటి ఇల్లిసిట్ వ్యవహారాలు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుంది. మేము ఉక్కుపాదం మోపబోతున్నాం. ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వేలునకుండా పోలీస్ శాఖ చాలా కృషి చేస్తుంది. కానీ పూర్తిగా దీన్ని రూట్ అవుట్ అంటే కూకటి వేళ్లతో సహా పెకలించమన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవాళ హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్చం ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి సిటీ సిపిగా అవకాశం ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రక్షణతో కూడిన సేఫ్టీ పాలనను అందించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు సైబరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన అవినాష్ మహంతి. సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. శివారు ప్రాంతాల్లో జరుగుతోన్న దొంగతనాలను కంట్రోల్ చేసేందుకు పనిచేస్తామన్నారు. కీలకమైన ఇండస్ట్రీస్, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఉన్నాయి. హ్యూజ్ పాపులేషన్ మన ఏరియాలో వస్తూ ఉంటుంది. రోజు ఆఫీస్ వర్క్కి వస్తుంటారు, పోతుంటారు. సో మన దగ్గర ఉన్న ప్రయారిటీ ఈజ్ టు హ్యావ్ అ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎవ్రీబడి. హూఎవర్ కమ్స్ టు అస్ విత్ అ ప్రాబ్లమ్ అందరితో ఫేర్నెస్ పాటించాలి.
మన దగ్గర ఉన్న రిసోర్సెస్, పోలీస్ దగ్గర ఉన్న రిసోర్సెస్, మ్యాన్ పవర్ కానీ కావచ్చు, మెటీరియల్ రిసోర్సెస్ అవ్వచ్చు, వెహికల్స్, ఇవన్నీ ఫుల్ డిప్లాయ్ చేసి ఫుల్ పబ్లిక్కి ఒక కాన్ఫిడెన్స్ అండ్ సేఫ్టీ మన ఏరియాలో ఇవ్వడం, అది మన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. రాచకొండ కమిషనరేట్ సిపిగా బాధ్యతలు చేపట్టారు ఐపీఎస్ సుధీర్ బాబు. తన మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సిపిని పోలీస్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు శాంతి భద్రతలో కల్పించడంలో పూర్తిగా నిమగ్నమైంటాం. ఎంతో విశ్వాసంతో ప్రజలు మా మీద నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకం తగ్గట్టుగా ప్రజలకు ఎల్లవేళలా మేము సేవలు అందిస్తూ ఉంటాం. పోలీస్ పర్స్పెక్టివ్లో ఈ టెక్నాలజీ ఉన్నటువంటి సదుపాయాలను వినియోగించుకొని బెటర్ సర్వీసెస్ టు ద పీపుల్ అందించాలనేదే మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం. నేరాలు జరగకుండా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ప్రిజర్వేషన్ ఆఫ్ పీస్, ఇవన్నిటి బేసిక్ టెనెట్స్ ఆఫ్ పోలీసింగ్ మీద దృష్టి సారించు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా నమోదవుతున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు కొత్తగా సిపిలుగా బాధ్యతలు తీసుకున్న పోలీస్ బాసులు. ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ ప్రభావంతో మహిళలతో కిటకిటలాడుతున్నాయి ఆర్టీసీ బస్సులో. ఉచిత ప్రయాణం ఆఫర్తో మహిళలు బస్ జర్నీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మెట్రోలో ప్రయాణికుల్లో మహిళల సంఖ్య తగ్గింది. కేవలం పీక్ అవర్స్ లోనే మెట్రో రైళ్లలో ఫుల్ రష్ ఉంటుంది. అయితే ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రభావం మెట్రోపై పడలేదంటున్నారు అధికారులు. 15 నుంచి 20 రోజుల తర్వాత ఓ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు లేడీస్ తో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన రూట్లలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రష్ కనిపిస్తోంది. షాపింగ్ ఏరియాలు, టూరిజం స్పాట్లు, హాస్పిటల్స్, ఆఫీస్ రూట్లలో వెళ్లే బస్సుల్లో లేడీస్ రద్దీ ఉంటోంది. ఫ్రీ స్కీమ్ అమలైనప్పటి నుంచి బస్సుల్లో సీట్లు దొరకడం లేదంటున్నారు. ప్రధాన ఏరియాలను కలుపుతూ వెళ్లే బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ సర్వీస్ అయితే 100% బాగుంది. కాకపోతే ఇది అందరికీ కరెక్ట్ కాదని నా అభిప్రాయము. ఎందుకంటే దీనివల్ల గవర్నమెంట్కి లాస్ అవుతుంది. ఇది అనేది ఏదో ఒక రోజు మళ్ళీ రీపే అనేది మనమే చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ లాస్లో ఉందంటే మళ్ళీ ఏదో ఒక ఇటు సైడ్ ట్యాక్స్ రూపంలోనేది ఏదో ఒక రూపంలో మనమే పే చేసుకుంటాం కదా. ఎవరికి కరెక్ట్ పర్సన్ వాళ్ళకే ఇది ఆఫర్ అనేది, ఫ్రీ సర్వీస్ అనేది చెందాలని నా అభిప్రాయం. ఫ్రీగా ఉన్నప్పుడల్లా అందరికీ ఫ్రీగానే కావాలి. ఏదైనా ఓకే ఫ్రీగా ఉంది, కాకపోతే గవర్నమెంట్ గురించి కొంచెం చూసుకోవాలి కదా అనిపిస్తుంది నాకైతే. ఆర్టీసీ బస్సు కదా ఎక్కువ చేసేది. పాస్ వల్ల అయితే చాలా మందికి ఇబ్బంది అయ్యండి. ఒక్కొక్కసారి ప్రతి మంత్కి పాస్ తీసుకోవాలి, 3 మంత్కి పాస్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రీగా వచ్చింది కాబట్టి అందరూ ఎక్కుతున్నారు, ఫుల్ అయిపోతుంది. కొంతమందికి అయితే సీట్లు దొరకతే, దానివల్ల గొడవలు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నడుస్తోన్న ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన రూట్లలో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రష్ కనిపిస్తోంది. షాపింగ్, బ్యూటీ, హాస్పిటల్స్ కు వెళ్లే వారందరూ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో సిటీలోని ఆటోలపై, మెట్రో సర్వీసులపై ఎఫెక్ట్ కనిపిస్తోంది. బస్సెస్ ఉంటాయి కానీ కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ ప్లేస్, బస్సెస్ ఫ్రీ ఉండడం వల్ల రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు బస్సెస్లో. సో అసలు మనం నిల్చోడం అంత రష్ ఉన్నారు. సో దానివల్ల ఇదే బెటర్. బాగుంది, బట్ అది ఎన్ని డేస్ ఉందో చూడాలి. ఎఫెక్ట్ ఏం లేదు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు. ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు. కొంచెం దగ్గర డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ బస్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు, లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు మెట్రోలు ప్రిఫర్ చేస్తున్నారు. బెనిఫిట్ అదే. కానీ అంటే మెట్రో స్టేషన్ మా ఇంటికి కొంచెం దగ్గర అనమాట. సో అట్లా ఇది ఇంకా కాస్ట్ ఎఫిషియెంట్ కూడా కొంచెం తక్కువ పడుతుంది అండ్ ఫాస్ట్గా రావచ్చు. సో అట్లా మెట్రో బస్ కంటే ఇది కొంచెం బెటర్ అన్న టైప్లో అనిపిస్తుంది నాకు మెట్రో. ట్రాఫిక్ ఉండదు అండ్ టైం టు టైం చాలా తొందరగా వస్తుంది కదా. బస్సెస్ ఉంటాయి కానీ ఇంకా మెట్రో అలా అలవాటు అయిపోయి సో మెట్రోలో తీసుకుని, ఇంకా ఉమెన్స్ది కూడా బస్సెస్ ఫ్రీ కదా, సో కొంచెం రష్ కూడా తక్కువ ఉంటుంది. సో అట్లా మెట్రోకి వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు సిటీ పబ్లిక్ నుంచి మంచి ఆదరణ పొందుతున్న మెట్రో రైల్పై ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ ప్రభావం పడింది. నాన్ పీక్ అవర్స్ లో మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆఫీస్ టైమింగ్స్ లో మాత్రమే మెట్రో బోగీలు ఫుల్ అవుతున్నాయి. అందులోనూ ఆడవాళ్ల కంటే మగవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం కావడంతో దాదాపు 1000 నుంచి 1500 వరకు సేవ్ అవుతుందంటున్నారు మహిళలు. ఇక కొందరేమో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్ల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు.
ఫ్రీ బస్ స్కీమ్ తో మెట్రోలో లేడీస్ రష్ తగ్గిందని, కూర్చోడానికి మెట్రోలో సీట్లు దొరుకుతున్నాయంటున్నారు మగవాళ్ళు. ఆర్టీసీ ఫ్రీ అయినా కూడా ట్రాఫిక్ వల్ల ఎగ్జామ్కి లేట్ అవ్వద్దని మెట్రోలో ఈజీగా ఉంటుందని వెళ్ళాం. చాలా తక్కువ మంది ఉన్నారు, ముందు నుండి కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తగ్గారు. ఇవాళ మెట్రోలో నేను కూడా అనుకున్నాను, అస్సలు రష్ లేదు. సో ఒకవేళ ఫ్రీ ఉంది కదా, దానికోసం ఏమైనా అందరు వెళ్ళారేమో అనిపించింది. మామూలుగా ఉండేదానికన్నా తక్కువ ఉన్నారు. అసలు అమీర్పేట దగ్గర వస్తుందంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. బట్ ఈ రోజు అసలు ఏం లేదు, ప్రశాంతంగా కూర్చొని వచ్చాం. మరోవైపు ఆర్టీసీ ఫ్రీ బస్ సర్వీస్ ప్రభావం మెట్రోపై ఎక్కువగా ఉండదంటున్నారు హెచ్ఎంఆర్ అధికారులు. మరో 15 రోజుల తర్వాత మెట్రో డైలీ రైడర్షిప్ పై క్లారిటీ వస్తుందంటున్నారు. సాధారణంగా సిటీలో ఐటీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మెట్రో జర్నీకి అలవాటు పడ్డారు. ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం, కూకట్పల్లి ఏరియాలకు వెళ్లేవారు మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించాలంటే మెట్రోనే బెటర్ అంటున్నారు. ఇక మరికొందరు లేడీస్ మాత్రం సొంత వెహికల్స్ ను పక్కన పెట్టి ఆర్టీసీ సర్వీసులను వాడుకుంటున్నారు. అయితే పీక్ అవర్స్ లలో బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వర్కర్ ఉమెన్స్ ఉంటారు కదా మన దాంట్లో ఆఫీసులో, వాళ్ళు మాత్రం మెట్రో చూస్ చేయట్లేదు. కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆఫీస్లో వెళ్ళే వాళ్ళు మాత్రం వస్తున్నారు. కొంచెం అయితే తగ్గింది, 50% అయితే తగ్గింది. ఎందుకంటే ఇది మెయిన్ రూట్స్ కాబట్టి కొంతమంది రిస్క్ చేయలేరు కదా ట్రాఫిక్ వల్ల, కాబట్టి కొంతమంది వచ్చేస్తున్నారు, కొంతమంది మాత్రం వచ్చేస్తున్నారు. బాగుంది. కొంతమంది ఏమంటున్నారు అంటే సంథింగ్ కార్డ్ ఇష్యూ ఉంది కాబట్టి కొన్ని రోజులు మెట్రోలో వస్తున్నాము, దాని తర్వాత మళ్ళీ మేము బస్సులో వస్తున్నాము అంటున్నారు. సిటీలో వాళ్ళకి చాలా బెనిఫిట్. అవును, బస్ పాస్ తగ్గిద్ది కదా వాళ్ళకి యాక్చువల్ చెప్పాలంటే కొద్దిగా మంచిదే సిటీలో వాళ్ళకి. బయట ఊర్లో వాళ్ళు అంటే పని ఉన్నప్పుడు వస్తారు, ఇప్పుడు పని లేకపోయినా వస్తే రావచ్చు పూర్తిగా. ప్రస్తుతం నగరంలో ఎండ్ టు ఎండ్ ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ల దగ్గర తప్ప మిగతా అన్ని స్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు మెట్రో స్టేషన్లు, రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరో వారం 10 రోజులు గడిస్తే తప్ప మెట్రో రైళ్ల డైలీ రైడర్షిప్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన 9 మంది అనుచరులపై మేడ్చల్ జిల్లా షామీర్పేట పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. వారిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని తెలిపారు సిఐ నిరంజన్ రెడ్డి. మొత్తం 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమిని మంత్రి కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా పిఎస్లో నినాదాలు చేశారు బాధితులు. అలాగే అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని 33, 34, 35 సర్వే నెంబర్లో మల్లారెడ్డి కబ్జా చేసిన గిరిజనుల భూమి ఉంది. మెగా డిఎస్సి సాధన కోసం కృషి చేస్తానన్నారు జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. విద్యా వ్యవస్థ సక్రమంగా సాగాలంటే ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ చేయాలన్నారు. గత ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించిందన్నారు. దిల్సుఖ్ నగర్లో డిఎడ్, బిఈడి అభ్యర్థుల ఆధ్వర్యంలో మెగా డిఎస్సి సాధన సభ జరిగింది. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్, రియాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని అయితే మార్చినాం, మాకు డిఎస్సి వస్తుందా రాదా అని తేల్చుకోవటానికి సమావేశమైనాం. ఉట్టి డిఎస్సి అంటే టీచర్ పోస్టులే కాదు, ఏజెన్సీలో ఉన్న టీచర్ పోస్టులు, పీఈటీ, ఆర్ట్ క్రాఫ్ట్, ఇంకా వైకల్యం కలిగినటువంటి వాళ్ళ కోసం స్పెషల్ టీచర్లు, ఈ మొత్తం రిక్రూట్మెంట్ జరగాలన్నదే మన అర్థము. అందులో ఒకటి చేసి ఒకటి వదిలేయమని కాదు, సమగ్రంగా రిక్రూట్మెంట్ జరిగితేనే మనందరికీ లాభం జరుగుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని అందరికీ లాభం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తామని మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇప్పటి వరకు మీ మీద పెట్టిన కేసులు ఎత్తేయటానికి మేము చాలా రోజులుగా మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఎన్నికలకు ముందే వాళ్ళకి చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఆ కేసులు ఎత్తివేసే వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వం మీద తమ డిమాండ్ల సాధన కోసం, న్యాయాన్ని సాధించుకోవటం కోసం పోరాటం చేసిన క్రమంలో కేసులు ఎదుర్కొన్నారు, ఆ కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి. దాంట్లో ఎక్కడైనా హింస జరిగి ఉంటే అది వేరే మాట, కానీ మనం చేసిన నిరసన కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగానే జరిగినాయి, ఎక్కడ కూడా హింస లేదు. ఆ కేసులన్నీ ఎత్తేయాలని కూడా మనం అడుగుతున్నాం. ఖచ్చితంగా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. జియో 46 అంశానికి సంబంధించి
కోదండరామ్ గారు నేను వచ్చినప్పటికీ అదే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాము. లీగల్ ఎక్స్పర్ట్స్ని కాన్స్టిట్యూట్ చేసి, ఎందుకంటే మన చేతిని మన తలని తీసుకుపోయి ఒక పులి తలకాయలో పెట్టారు, పులి నోట్లో పెట్టారు. అది ఎవరికి ఇబ్బంది కాకుండా, ఇటు నష్టపోకుండా అటు నష్టపోకుండా లాభపడ్డోళ్ళు కానీ మన అందరం కూడా తెలంగాణ బిడ్డలే. తెలంగాణ బిడ్డలందరికీ న్యాయం జరిగే విధంగా, ఎవరికి అన్యాయం జరగకుండా తప్పనిసరిగా దానిపైన మీరు ఎవరు నష్టపోకుండా ఒక సరైన డెసిషన్ లీగల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి లీగల్గా మీరు ఎవరు నష్టపోకుండా న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా ఇది మీ ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తుందని నేను మాటిస్తున్నా. వాస్తవానికి ఈ సమస్యలన్నిటిపైన 9 సంవత్సరాలకెళ్ళి పోరాటం చేస్తే నాకు తెలిసి ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్న, అధికారికంగా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు కూడా విద్యార్థుల మధ్యలో కానీ నిరుద్యోగుల మధ్యలో కానీ మీ మధ్యలోకి సమస్యలు వింటాము, సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గతంలో ఎవరు కూడా చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి ఇచ్చిన హామీలను అమలు ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని ఆరోపించారు. ప్రధాని మోడీ పాలనపై విమర్శించే వారికి 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు లాంటివన్నారు. నరేంద్ర మోడీ 3వ దేశానికి ప్రధాని కావడం ఖాయమన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన అనేక పోరాటాలు చేసినాం. అప్పుల్లో కూరుకోమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేక సార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసింది అనేటటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఉచితాల గురించి ప్రకటన చేసిండ్రు. ఆ ఉచితాలను ఇవాళ ఆశగా ఎరవేసి మరి ఈరోజు ప్రజల నుంచి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అన్నాడు అట్లాంటి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందో, ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల సమయంలో. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనేక పెను సవాళ్లు ఉన్నాయి. దీన్ని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టియొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పత్రికల్లో చూస్తున్నాం, ఆ గ్యాస్ గురించి మొత్తం గ్యాస్ ఏజెన్సీల ముందల వందలాది మంది క్యూలు కట్టుకొని ఉంటున్నారు. వందలాది మంది క్యూలు మరి గ్యాస్ ఏజెన్సీల ముందట 500కే సిలిండర్ అని చెప్పేసి మరి వందలాది మంది క్యూలు కట్టి మహిళలు నిల్చుంటున్నారు. మరి గైడ్ లైన్స్ ఏమైనా ఇమీడియట్గా ఫ్రేమ్ చేయండి. వాళ్ళకి ఇమీడియట్గా మీరు ఇచ్చినటువంటి హామీ ఎప్పటి నుంచి నెరవేరుస్తారో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా, రైతు బంధు విషయంలో మరి ఎంబడే అమలు చేస్తామన్నారు. మరి ఇప్పుడేమో మరి పాత 5,000 ఇస్తాము, తర్వాత మిగతాది ఇస్తామనేటటువంటి మాట చెప్తున్నట్టుగా మరి మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇమ్మీడియట్గా వారు రైతులకి మరి నెక్స్ట్ క్రాప్కి వేయవలసినటువంటి వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సినటువంటి రైతు బంధు అమౌంట్ని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి జమ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దేశంలో చూస్తుంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ రాజ్యసభ మెంబర్ ఇంట్లో 351 కోట్లు దొరికినాయని చెప్పి మనం ఒక ఎంపీ యొక్క రాహుల్ గాంధీ గారు చాలా దగ్గర. కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లపై మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని దీవించాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడొద్దని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆలోచించి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. 5వ ఘన విజయం సాధించి మంత్రి అయిన జూపల్లి కృష్ణారావును ఆంబియన్స్ ఫోర్ట్ గేటెడ్ కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఇక అంతకుముందు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవిని మహాత్మా గాంధీ స్ఫూర్తి అవార్డుతో సన్మానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మల్లు రవిది కీలక పాత్ర అన్నారు. ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము, గడిచిన 9 సంవత్సరాల పరిపాలనలో ఆ లక్ష్యం నెరవేరిన కారణంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నైతికత కోల్పోయింది. దండయాత్ర మొదలుపెట్టినాం, అందులో సక్సెస్ కావడం జరిగింది. డెఫినెట్గా వచ్చే 5 సంవత్సరాలు ప్రజల ఆకాంక్షలకు ఆశలకు అనుగుణంగా అమరవీరుల ఆకాంక్ష నెరవేరే విధంగా వాళ్ళ ఆత్మశాంతి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చినటువంటి హామీలు 100% వాటిని అమలు చేసేటువంటి
ప్రయత్నం చిత్తశుద్ధి నిజాయితీ చేస్తాం. సెల్ఫ్ స్టాండర్డ్ మాట ఏం కోరుకోవాలా? గడిచి లాస్ట్ 2014లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 63 సీట్స్ వచ్చింది. ఆ సందర్భంలో ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయత్నం అని కూల్చేటువంటి ప్రయత్నం జరిగిన సందర్భంలో మాకు ఎన్ని అవమానాలు ఎదురైనా ఈ ప్రభుత్వం నిలబడాలి, నిలదొక్కుకోవాలి, తెలంగాణ రాష్ట్రం విఫలం కాదు సఫలం కావాలని చేసి ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇస్తారు. ఈ కూలగొట్టుడు నిలబెట్టుడు గారిలో ఇది టోటల్ ప్రజాస్వామ్యానికే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం కుటుంబ సమేతంగా బట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. మరోవైపు బట్టి విక్రమార్క రేపు ఉదయం 8:20 ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి తుమ్మల. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటాన్ని ఖండించారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతిని సీఎం రేవంత్ బయటపెడుతుంటే అది చూసి తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ కంచెలను కూల్చి పూలే భవన్ గా పేరు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్న సీఎంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కుట్రలను పోలీసులు కనిపెట్టాలని డిమాండ్ చేశారు. అనేక వేగంగా కూడా నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డికి ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులేమో ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని చెప్తా ఉన్నాం. కొంచెం మన సిగ్గుసేర ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. వారం రోజులు మీరు 10 ఏళ్లలో చేయని పని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక వారం రోజుల్లో చేసి చూపిస్తూ ఉన్నాడు. మీరు 10 ఏళ్లలో చేయని పని, ఎవరికి అనుమతించని పని ఈరోజు ముఖ్యమంత్రిగా అయిన మొదటి రోజే ఈరోజు అందరికీ పిలిచి ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాడు. అవినీతి అధికారులను పక్కకు పెడతా ఉన్నాడు. ఈరోజు నిరుద్యోగులను నిండా ముంచినటువంటి టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన దిశగా చేస్తూ ఉంటే ఈరోజు మీరు అది తట్టుకోలేక మా బతుకులు ఆగమైపోతే ఈరోజు మా ఉనికి ప్రశ్నార్థకరమైనటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి కానీ ఇంకొంతమంది నాయకులు కానీ 6 నెలల ప్రభుత్వం పడిపోతుంటే రాజాసింగ్ గారు ఏమయ్యా 6 నెలల ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది? కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు సిబి 65 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వాన్ని మీరు పడిపోతుందంటే మీరు ఏ విధంగా ఈరోజు ప్రజా తీర్పుని మీరు గౌరవిస్తున్నారు? ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. బ్రేక్ తీసుకుందాం. ఆర్థికపరమైన సమస్యలు తలెత్తని రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణ చేశారని ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 7% ఉన్న అగ్రవర్గానికి చెందిన 7గురికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడమేంటని ప్రశ్నించారు. వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలన్నారు మందకృష్ణ. కేసీఆర్ పాలనలో ఏ అవలక్షణాలు అయితే పెరగడం వల్ల ప్రజలు జీర్ణించుకోలేకుండా కేసీఆర్ పాలనను గద్దెదించారు. ఆ అవలక్షణాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సోదరులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నది. మీరు మేనిఫెస్టోలో చాప్టర్ 1లో ఇచ్చిన దాని ప్రకారమే ప్రజాస్వామిక పరిపాలన అందించాలని ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. మీకు కూడా ప్రశ్నలు ఎదురవుతాయి, మీ మీద కూడా విమర్శలు వస్తాయి. మిమ్మల్ని కూడా నిలదీసే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రశ్నలో ఉండబడే న్యాయాన్ని గుర్తించాలి గాని ప్రశ్నించిన వాళ్ళను శత్రువుగా చూడొద్దని, వాటికి పరిష్కార మార్గం చూపెట్టే విధంగానే మీ పరిపాలన కొనసాగాలని, అదే ప్రజాస్వామిక స్ఫూర్తికి ఆధారంగా నిలబడుతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. మీరు సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు తీసుకున్న మంత్రివర్గంలో ఏ ఒక్క సామాజిక వర్గానికి 2 మంత్రులు ఎందుకు లేరో, మీ సొంత సామాజిక వర్గానికి 4 ఎందుకు వచ్చారో సమాజం గ్రహిస్తున్నది, చూస్తున్నది అనే విషయం మర్చిపోదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించినంత కాలం, సామాజిక న్యాయానికి పెద్ద పెట్టేసినంత కాలం మా అండదండలు అందిస్తాం. కానీ ఈ 2 విషయాలను పరిగణలోకి తీసుకోకుండా అవలక్షణాలను పెంచుకుంటే
సామాజిక న్యాయాన్ని ధిక్కరిస్తే మాత్రం భవిష్యత్తులో మా ప్రశ్నలు మా విమర్శలు ఎదుర్కోక తప్పదు. అదే సమయంలో మా నిరసనలను మా ఉద్యమాలను చూడక తప్పదు. ఆ పరిస్థితి రావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ రాక్షస పాలన అంతం కావాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 60 లక్షల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 60 లక్షల కోట్ల అప్పుకు చేర్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటికే 2ంటిని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారన్నారు. చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న వివేక్ కు హక్కింపేటలో ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వివేక్ వెంకటస్వామి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ మిగుల రాష్ట్రము తెలంగాణ ఏర్పడినప్పుడు 60,000 కోట్ల రూపాయలు సర్ప్లస్ ఉండే. ఈరోజు సుమారు 6 లక్షల కోట్ల అప్పయిందంటే దీంట్లో వైట్ పేపర్ తీసుకురావాలని చెప్పి నేను చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. నిన్ననే సివిల్ సప్లైస్ కార్పొరేషన్, అదొక కార్పొరేషన్ అన్నమాట, ఈ 5 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత 56,000 కోట్ల రూపాయల అప్పు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తీసుకున్నదంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో మనకు కనబడుతుంది. సింగరేణి సంస్థ నుంచి 26,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇట్లా చూసుకుంటే హౌసింగ్ కార్పొరేషన్ అదొక 20,000 కోట్ల రూపాయలు, అంటే కాళేశ్వరం బోర్డు అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు, అన్ని చోట్ల కూడా అప్పులు చేసి అవినీతి చేసి ఈ రాష్ట్ర బడ్జెట్ ని, ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ని, ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత కేసీఆర్. ప్రజలకు తెలవాలి ఇది ఏం చేస్తున్నారు ఈ నిధులు. ఈ అవినీతి ఏదైతే జరిగిందో, కాళేశ్వరం మిషన్ భగీరథ, ఈ కాంట్రాక్టర్లు ఏదైతే వేలాది కోట్ల రూపాయలు దోచుకొని ధనవంతులైనారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరైనా కానీ ప్రజల పైసలు దోచుకున్న తర్వాత అది కక్కించే అవసరం ఉంది. మల్లన్న సాగర్లో 50 టీఎంసీ నీళ్లు ఎందుకు కట్టినారు, ఎందుకు ఏంటో, కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కి నీళ్ల కోసమా ఏంటో, ఇవన్నీ కూడా విషయాలు ఎంక్వైరీలో రావాలి. ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో, ప్రత్యేకంగా కేసీఆర్ రాత్రిపూట ఆలోచించి నేను పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ కట్టిన అంటున్నాడో, ఒక పిల్లర్ కూడా కూలిపోవడం జరిగింది, ఇంకా ఇతర పిల్లర్స్ మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏదైతే ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సమస్యల్లో చిక్కుకుంది. ఇన్స్టిట్యూట్లో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. నీతం కాలేజీలో పనిచేస్తున్న తమకు జీతాలు టైంకి రావడం లేదంటున్నారు ఉద్యోగులు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు నీతం కాలేజీ సిబ్బంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.